కరెంటుకు మరో ఛాన్స్ అట. 500కే సిలిండర్కు సైతం దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం మీ సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులో అట. సో ఎవరైనా ఈ ఉచిత కరెంటు విషయంలో కానీ ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ విషయంలో ఎవరికైనా రాకపోతే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశము, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చట, అంటే చేంజ్ చేసుకోవచ్చట. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పలు పథకాల దరఖాస్తుల్లో లబ్ధిదారులు చేసిన కొన్ని తప్పుల కారణంగా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ముఖ్యంగా జీరో కరెంట్ బిల్, గ్యాస్ సబ్సిడీ రాని వారు జిల్లాల్లో చాలామంది ఉన్నారు. వీరందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. కలెక్టరేట్లు, మరికొన్ని చోట్ల సిపిఓ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ప్రారంభించారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, విద్యుత్ కనెక్షన్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్లుల జిరాక్స్ కాపీలతో సరైన ఆధారాలతో తప్పులు సవరించుకోవచ్చు. మండలాల్లోని మీ సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు సవరించుకునే అవకాశాన్ని కల్పించారు. చాలామంది యుఎస్సి నెంబర్లు, సర్వీస్ నెంబర్లు తప్పుగా ఇచ్చారు. ఉపాధి కోసం పట్టణాలకు వెళ్ళిన వారు సైతం తప్పులు సవరించుకోవచ్చు. అర్హులైన ప్రతి కుటుంబం లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నారు. సో ఇది మంచి నిర్ణయమే. బేసిక్గా కేసీఆర్ స్కీమ్ని ఒక్కసారి అమలు చేసేటోడు కథం. ఇక దానికి మళ్ళీ చేంజెస్ కానీ మళ్ళీ అప్లై చేసుకోవడం కానీ ఇంకోటి ఏమి ఉండకపోయేది. అట్లీస్ట్ వీళ్ళ అవకాశాన్ని కల్పిస్తున్నారు.